వెంకటరమణుడు తెల్లవారి లేస్తే కొండకొచ్చిన ఎంతమందికి అన్నం పెట్టి పంపిస్తున్నాడు. క్యూషట్స్లో ఉన్నటువంటి ఎంతమందికి, ఎన్ని వేల మందికి, పసిపిల్లలకి పాలు దగ్గర నుంచి భోజనాలు, పలహారాలు అన్ని ఏర్పాట్లు చేసి ఆకలన్న బాధ లేకుండా చెయ్యగలిగిన ఏర్పాట్లన్నీ తన అధికారుల చేత, సిబ్బంది చేత చేయించి తన దగ్గరికి వచ్చే వరకు పోషిస్తున్నవాడు, మనల్ని ఎప్పుడూ పోషిస్తున్నవాడు ఆ పరమాత్మ కాదా? అయినప్పుడు పెట్టడం ఆయనకంత తృప్తి అయితే, ఆయన దర్శనము చేత నిత్య జీవితంలో ధర్మాచరణంగా మనకి రావలసినది ఆ పెట్టడమే. అందుకే లోకంలో ధనమొక్కటే పెట్టమని ఎక్కడా చెప్పలేదు. రాజోపచారాలు వచ్చాయి పూజలో. రాజోపచారాలు ఎందుకు వచ్చాయి? ఒకరికి సంగీతం బాగా వచ్చు, గీతం శ్రావయామి భగవంతుడి దగ్గర పాడతారు. నృత్యం దర్శయామి నృత్యం చేస్తారు. వాద్యం ఘోషయామి వాద్యం మ్రోగిస్తారు. ఒకరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు, ఒకరు దేవాలయం తుడుస్తారు, ఒకరు దేవాలయంలో స్వామి బట్టలు ఉతుకుతారు, ఒకరు పాత్ర సామాను తోముతారు, ఒకరు బూజులన్నీ దేవాలయాల్లో దులుపుతారు. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకొరకు చేస్తారు? భగవంతుడి దగ్గర చెయ్యడం మొదలుపెట్టి ఆ విశ్వనాథుడు, ఆ లోకేశ్వరుడు ఈ విశ్వమునందు లోకమునందే ఉన్నాడని సమాజ సేవగా చేయడం నీకు అలవాటు కావాలి. నువ్వు ఇక్కడ పెట్టనిది నీ వెంట వచ్చినదేది లేదు, కానీ ఇక్కడ పెట్టినదేదో అది మాత్రం నీ వెంట పుణ్యంగా వస్తుంది, అది నేర్చుకో అని చెప్పడం వెంకటేశ్వరావతారము యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం.